నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. శ్రావణ మాసంలో ముఖ్యమైన వరలక్ష్మి వ్రతానికి సిద్ధమవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వ్రతంలో అత్యంత ముఖ్యమైన భాగం తోరం. ఈ తోరం శుభలక్షణంగా, సౌభాగ్య చిహ్నంగా పరిగణింపబడుతుంది. ఈ వీడియోలో మీరు తోరం ఎలా తయారు చేయాలి, ఎన్ని పూలు, ఎన్ని ముళ్ళు వేయాలి, అలాగే తోరగ్రంథి పూజ ఎలా చేయాలి, శ్లోకాలతో సహా పూర్తి వివరణ తెలుసుకోబోతున్నారు. అంతేకాదు చివరిలో ప్రత్యేక శ్లోకం పఠిస్తూ తోరం ఎలా కట్టుకోవాలో కూడా చెప్పబోతున్నాం. ఒక్కసారిగా పూర్తిగా ఈ వీడియో విని మరింత శ్రద్ధతో సంపూర్ణంగా మీ పూజ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెల్లటి దారాన్ని 5 లేదా 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేదా 9 పూలు కట్టి 5 లేదా 9 ముళ్ళు వేయాలి. ఈ తోరాన్ని పీఠం వద్ద ఉంచి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించాలి. పూజా సమయాల్లో ప్రతి ముడికి ఒక్కో శ్లోకం ఇలా ఉచ్చరించాలి. కమలాయే నమః ప్రథమగంధిం పూజయామి, రమాయే నమః ద్వితీయగంధిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయగంధిం పూజయామి, విశ్వజనయే నమః చతుర్థగ్రంథిం పూజయామి, మహాలక్ష్మియే నమః పంచమగ్రంథిం పూజయామి, క్షీరాభితనయే నమః షష్టమగ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యే నమః సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసహోదర్యే నమః అష్టమగ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మియే నమః నవమగ్రంథిం పూజయామి. ఇక తోరం కట్టుకునేటప్పుడు చదవాల్సిన శ్లోకం: భద్రామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం, పుత్రపౌత్రాభివృద్ధ్యంచ మమ సౌభాగ్యం దేహి మే రమే. ఇలా శాస్త్రోక్తంగా తోరం తయారు చేసి గ్రంథాలను పూజించి శ్లోకంతో ధరిస్తే అమ్మవారి ఆశీస్సులు నిశ్చయంగా లభిస్తాయి.